ఈరోజు డైట్ చేసేవారి కోసం మంచి ఆహార పదార్థం చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నటువంటి ఇంగ్రీడియంట్స్‌తో మనం ఒక సలాడ్‌ను తయారు చేస్తున్నాము. దానిని చట్నీ కూడా అనవచ్చు. ఈ సలాడ్ వలన డైట్ చేసేవారికి అస్సలు ఆకలి కాదు. ఈ సలాడ్‌లో ముఖ్యమైనటువంటి పదార్థము వెల్లుల్లి. ఈ సలాడ్‌కి కావాల్సిన పదార్థాలైతే చూసేసారు కదా! ఏమేమి కావాలో కీరా, మిర్చి, క్యారెటు, బీట్రూటు, జీర, ఆనియను, వెల్లుల్లి. నెక్స్ట్ వచ్చేసి అన్నేసి చూడు, నన్నేసి చూడు అంటదంట ఈ సాల్టు. టేస్ట్‌కి సరిపడంత సాల్ట్‌నైతే తీసుకుందాము. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని తురుముకుందాము. నేనైతే మిర్చిలో హాఫ్ మిర్చి తీసుకున్నాను. వెల్లుల్లిని 3 వెల్లుల్లిని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. నేను పట్టేంత కారమును తీసుకున్నాను హాఫ్ మిర్చి. వెల్లుల్లిని అయితే చక్కగా తురుముకున్నాను. ఇలా తురుముకోవడం వల్ల వెల్లుల్లిలో ఉన్నటువంటి జిగట పదార్థం బయటకొచ్చేసి అది మంచిగా ఊరుగా ఉంటదంట. ఇక క్యారెట్‌ని అయితే చాలా సన్నగా తరుముకున్నాను. ఇలా క్యారెటు, బీట్రూటు అన్నిటిని చాలా చక్కగా సన్నగా తరుముకున్నాను. ఒక్కొక్క వెజిటేబుల్ వల్ల ఒక్కొక్క లాభం ఉంది. నేను తీసుకున్నటువంటి వెజిటేబుల్ వల్ల ఏమేమి లాభాలున్నాయో చెప్తాను. ఈ సలాడ్ వచ్చేసి ఓన్లీ డైట్ వాళ్ళకే కాదండి. మన బాడీ మొత్తానికి కావాల్సినటువంటి విటమిన్స్, మినరల్ ఇందులోనే ఉన్నాయి. చూశారు కదా! నేనైతే ఇలా తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకుందాము. ఈ సలాడ్‌కి వెల్లుల్లి అయితే ముఖ్య అతిథి. బీట్రూట్ అయితే మన హిమోగ్లోబిన్ పెంచుతుంది. క్యారెట్ మన ఐ పవర్‌ను ఇంప్రూవ్ చేయడంలో చాలా చక్కగా పనిచేస్తుంది. అంతేకాకుండా కీర అయితే మన బాడీకి కావాల్సినటువంటి వాటర్‌ను, మినరల్‌ను అందిస్తుంది. ఆనియన్ శక్తి కావాల్సినటువంటి ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది. నేను టేస్ట్‌కి తగిన సాల్ట్‌ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కచ్చపచ్చ దంచినటువంటి జీరాను మసాలాగా వాడుకుంటున్నాను టేస్ట్ కోసము. ఇది టేస్ట్ ఒక్కటే కాదండోయ్! మనకు జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరచడంలో బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇక ఇమ్యూనిటీ పవర్ కోసం అయితే నిమ్మకాయ అయితే రెడీగా ఉంది. నిమ్మకాయను కూడా కలిపేసాను. ఈ సలాడ్‌లో ముఖ్య అతిథి వెల్లుల్లి అని చెప్పాను కదా! ఎందుకంటే అది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చాలా చురుకుగా పనిచేస్తుంది. ఇంగ్రీడియెంట్స్ కలపగా ఇలా బీట్రూట్ కలర్‌లోనే వచ్చింది. వాటి జ్యూస్ కొంచెం తీసుకుందాము. ప్యూర్ బ్లడ్ లాగా కనిపిస్తుంది కదా! ఈ జ్యూస్‌ని తాగి టేస్ట్ చూస్తాను. ఇదిగో చూడండి ఎంత బాగుందో ఈ జ్యూస్. నిజంగా నాకు బ్లడ్ లాగా అనిపిస్తుంది. అబ్బా! సూపర్‌గా ఉంది. పుల్ల పుల్లగా, స్వీట్‌గా, కారంగా అసలు అన్ని టేస్ట్‌లు ఇందులోనే కనిపిస్తున్నాయి. నాకైతే బాగా అనిపిస్తుంది. నిజంగా మీరు తిన్నారంటే అసలు వదలరు. మళ్ళీ చేసుకొని తింటారు నిజంగా. నేనైతే ఇంకొక స్పూన్ కూడా తీసుకుంటాను. అంత బాగుంది. టేస్ట్‌గా ఉందనమాట. ఓన్లీ డైట్ వారికి కాదు, అన్ని ఏజ్‌ల వారు ఈ సలాడ్‌ని అయితే బ్రహ్మాండంగా చక్కగా తీసుకోవచ్చు. ఇంకా రక్తహీనత ఉన్నవారైతే ఈ సలాడ్‌ని తీసుకోవడం వల్ల చాలా మెరుగుపడతారు. 1 వీక్‌లోనే మంచి రిజల్ట్ చూడొచ్చు. గర్భిణీ స్త్రీలకు కూడా ఈ సలాడ్ బాగా నచ్చిద్ది. ఎందుకంటే పుల్లగా ఉంటది. చూసారు కదా! ఈ సలాడ్ మీకు నచ్చితే నా ఛానల్‌ను కొంచెం సపోర్ట్ చేయండి. థాంక్ యూ.